హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా మమ్మీ, డాడీ అండ్ మా పాప అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అండ్ ఇక్కడ చూస్తుంటే అయోధ్యలో రామ్ మందిర్ గుర్తొస్తుందా మీకు? సో అదే సెట్టింగ్ పెట్టారనమాట ఎగ్జిబిషన్లో. అండ్ మా పాపని తీసుకొని మా పేరెంట్స్ అయితే వెళ్ళారు. అండ్ మేమైతే హైదరాబాద్ వచ్చేసామన్నమాట సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ అయిన వెంటనే. లైక్ మళ్ళీ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్, ఎందుకంటే మా బాబుకి స్కూల్ ఉంది కదా. సో మళ్ళీ సెలవులు ఎక్కువ అయిపోతాయి వద్దు అని చెప్పేసి లైక్ తీసుకొచ్చేసాము మా బాబుని స్కూల్కి. అండ్ యాక్చువల్గా హాలిడేస్ టైంలో వెళ్ళాల్సింది ఇక్కడికి, మాకు అంత ఐడియా లేకుండే. తర్వాత మా పేరెంట్స్ అయితే వెళ్ళారనమాట మా పాపని తీసుకొని. ఎప్పుడన్నా మేము ఉన్నప్పుడు వెళ్దాం వెళ్దాం అని కొంచెం గొడవ చేస్తే వెళ్దాం కదా వెళ్దాం కదా వెళ్దాము అంటే అస్సలకి నో అని చెప్పి, మేము రాలేమమ్మా, నేనైతే రాలేను, నా వల్ల కదా, నాకు పని ఉంది అట్లా చెప్తుంది అనమాట. బట్ మా పాపని తీసుకొని మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు వెళ్ళారు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఈ లైటింగ్ ఇవంతా చూపిస్తున్నారు నాకు, వీడియో కాల్లో కూడా చూపించారు, చాలా బాగుంది. నేనుండి వీడియో తీయండి, వీడియో కాల్లో కొంచెం అంత క్లారిటీగా అర్థం కావట్లేదు నాకు అని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. లైక్ పిల్లలు ఆడుకోవటానికి అవన్నీ కూడా పెట్టున్నారు. జస్ట్ ఇక్కడ మొత్తం వ్యూ మొత్తం చూపిస్తుంది. లైక్ టెంపుల్ సేమ్ అయోధ్యలో రామ్ మందిర్ ఉన్నట్టే సెట్టింగ్ పెట్టారు. అంత దూరం ట్రావెల్ చేయలేని వాళ్ళకైతే డెఫినెట్గా ఒకసారి దగ్గరలో ఉంటే, ఇది గుంటూరులో ఉందన్నమాట ఎగ్జిబిషన్ వచ్చేసరికి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే మంగళదాస్ నగర్ సెకండ్ లైన్ ఆపోజిట్ అనమాట. వాసవి కాంప్లెక్స్ అండ్ వైష్ణవి కాంప్లెక్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ దాటి వెళ్ళాలి. లేదు అంటే కాళికాదేవి టెంపుల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం దాటి ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ రోడ్డు మీదే ఉంటుంది అనమాట, ఈజీగా అర్థమైపోతుంది అని చెప్పారు మా పేరెంట్స్ని అడిగితే ప్రాపర్ లొకేషన్ కోసం. అండ్ ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా మా పేరెంట్స్ వచ్చేసరికి వీక్ డేస్లో వెళ్ళినట్టున్నారు, అంత రష్ ఏం లేదు ఆ రోజు. వీళ్ళు వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉందన్నమాట. బట్ ఇక్కడ కూడా చూడండి అన్నీ ఊరికే ఉన్నాయన్నమాట, అంత ఎక్కువ రష్ అయితే లేదు. బట్ ఇక్కడ మాత్రం వీకెండ్స్ వెళ్తే కొంచెం రష్ ఉంటుంది అనుకుంటా, మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇందాక చూపించాను కదా లైక్ రాముల వారిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి. అంత దూరం వెళ్ళలేనప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఒకసారి వెళ్ళి ఇవంతా సెట్టింగ్ ఇవన్నీ చూస్తే చాలా బాగుంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఎవరన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరెవరు వెళ్ళారు అనేది. మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ కారు ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇంకొకసారి అని చెప్పి ఇంక అట్లానే ఎక్కుతూనే ఉందంట, అట్లా రౌండ్స్ కావాలి అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా అసలుకి ఈ ప్లేస్లో ఎగ్జిబిషన్స్ చాలాసార్లు పెట్టే ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం. బట్ ఫస్ట్ టైం వీళ్ళు వెళ్ళారు మా పేరెంట్స్ మా పాపని తీసుకొని. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు ఆ ప్లేస్కి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ గుంట గ్రౌండ్ ఉంటుంది కదా, గుంటూరులో గుంట గ్రౌండ్, అక్కడ చాలాసార్లు వెళ్ళాము. అండ్ ఆల్రెడీ మన ఛానల్లోనే ఇంతకుముందు వ్లాగ్ కూడా తీసి పెట్టాను అనమాట, గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్కి వచ్చాము అని చెప్పేసి. లైక్ గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కంపల్సరీ ఒక్కసారైనా వెళ్తాము అందరము, ఎందుకంటే ఆ షాపింగ్ కోసం వెళ్తాను నేనైతే. షాపింగ్ అయితే కంపల్సరీ, జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ స్టఫ్ అయితే కొంటాను, ఎందుకు కొంటానో కూడా తెలీదు. లైక్ ర్యాండమ్గా తీసుకుంటాను, టాయ్స్ కానివ్వండి, ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైపోయింది. డెఫినెట్గా వెళ్తాను. అండ్ అలాగే ఇప్పుడు మా పిల్లల్ని కూడా అట్లానే తీసుకెళ్తూ ఉన్నాను. అండ్ ఆల్సో టాయ్సే కాకుండా ఇక్కడ కీ చైన్ హోల్డర్స్ ఉంటాయి కదా ఇంట్లో అవసరమైనవి, అండ్ అలాగే కిచెన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ వుడెన్ అనమాట, చక్కవి ఇవన్నీ మనకి కిచెన్లో లేదంటే హౌస్కి అవసరమైన అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఆల్సో లేడీస్కి గర్ల్స్కి అందరికీ యూజ్ అయ్యేలాగా బ్యాండ్స్ కానివ్వండి, స్టిక్కర్స్, బిందీస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని ఇట్లా పెట్టారు. అండ్ జస్ట్ నార్మల్గానే అనిపించింది నాకైతే. గుంట గ్రౌండ్లో వెళ్తాం కదా సేమ్ అట్లానే పెట్టారు. బట్ అది కాకుండా నార్మల్గా అయోధ్యలో రామ్ మందిర్ సెట్టింగ్ మొత్తం అట్లా పెట్టేశారనమాట. లైక్ అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి చూడటానికైతే చాలా బాగుంటుంది.
ఎప్పుడన్నా అమ్మ ఒక వీడియో తీయమ్మా కొంచెం ఇట్లా ఇట్లా క్రాస్గా తీయాలి యూట్యూబ్ లైక్ లాంగ్ వీడియోస్కి ఇట్లా తీయమ్మా కొంచెం తీయంటే నాకు రాదమ్మా నేనైతే తీయలేను మళ్ళీ నేను ఎట్లా తీస్తున్నా నువ్వు తిడతావు నన్ను అని చెప్పిద్ది. బట్ అసలుకి నేను అడగలేదు లైక్ ఇట్లా వీడియో తీయమని చెప్పి. మా డాడీ కూడా కొంచెం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీస్తూ కనిపిస్తాడనమాట వీడియోలో. సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలు. ఎవ్రీ టైం అసలుకి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ అయితే ఈ సెక్షన్ దగ్గర కంపల్సరీ ఆగుతుంది. లవంగాలు దాల్చిన చెక్క ఇవి ఉంటాయి కదా మిరియాలు అన్నీ ఎందుకు తీసుకుంటుందో తెలీదు. ఒక్కొక్క ప్యాకెట్ కంపల్సరీ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి పాపం వీడియో తీయటానికి రాని కష్టాలన్నమాట ఇవన్నీ తీస్తూ ఉన్నప్పుడు ఫింగర్స్ అట్లా పడితే నువ్వు ఇట్లా అంటావని నేను వీడియోస్ తీయను అని చెప్పింది. ఇక్కడ రేగి వడియాలు కనిపించాయా మీకు? యాక్చువల్గా రీసెంట్గా మా తమ్ముడికి లైక్ పార్సిల్ అవన్నీ వేసామన్నమాట కావాల్సినవి. లైక్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో అడిగారనమాట రేగి వడియాలు కావాలి అని అడిగితే మా మామయ్య వెళ్ళి తీసుకొస్తే అసలుకి మంటగా అట్లా అనిపించి అస్సలు బాగాలేవన్నమాట. అంటే నేను అనుకున్నాను అట్లానే ఉంటాయి ఏమో మేబీ టేస్ట్ అని. మా తమ్ముడు వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు కదా లైక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళంట ఏంటి ఇలా ఉన్నాయి టేస్ట్ అన్నారంట. అంటే స్పైసీగా అట్లా ఉన్నాయి అన్నమాట. అసలు నచ్చలేదు వాళ్ళకి కూడా. మరి ఎక్కడ మంచిగా దొరుకుతాయి అనేది తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఒకసారి ట్రై చేద్దాం. గుంటూరులో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి సంక్రాంతి కదా పిండి వంటలు ఇవన్నీ పెట్టారనమాట. చెక్కలు బూందీ అండ్ స్వీట్స్ ఇవన్నీ పెట్టారు. చాలా ఉన్నాయి. బీట్రూట్ చెక్కలు కానివ్వండి చక్కెరాలు ఇవన్నీ చాలా పిండి వంటలు అయితే పెట్టారు. మనం ఇంట్లో చేసుకున్నయే తినము ఇవి ఎందుకు అని చెప్పి కంపల్సరీ మా మమ్మీ వాళ్ళైతే అస్సలు తీసుకోరు, పక్కకు వచ్చేసి ఉంటారు, జస్ట్ చూపిస్తున్నట్టున్నారు. మొత్తానికి మేము లేకుండానే మంచిగా ఎగ్జిబిషన్కి వెళ్ళారు మా పేరెంట్స్ మా పాపని తీసుకొని. మా బాబుకి చూపిస్తే మరి నేను ఎప్పుడు వెళ్తాను మనం కూడా వెళ్దామని ఫుల్ గొడవ చేశాడు. ఇంకా తర్వాత మా బాబుని కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. హైదరాబాద్లో యాక్చువల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.